అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. గుడ్ మార్నింగ్, నమస్కార్ మిత్రులారా. గత 10 సంవత్సరాలుగా భారతదేశం రాజకీయాల్లో బీజేపీ ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉంది, భారతీయ జనతా పార్టీ నుంచి భ్రష్టాచార్ జనతా పార్టీగా అది ఏ విధంగా రూపాంతరం చెందింది, మరీ ముఖ్యంగా మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత దాని యొక్క లీకేజ్ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అంశాలన్నింటినీ కూడా కాసేపు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ముందుగా 2014లో కాంగ్రెస్ను ఓడించి సంపూర్ణ మెజార్టీతో బీజేపీ అధికారంలో రావడం జరిగింది. గత 75 సంవత్సరాల భారతదేశం యొక్క ఎలక్ట్రల్ పాలిటిక్స్లో, రాజకీయాల్లో కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలు, అది అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి రావడం, దానికి ఆల్టర్నేటివ్గా దేశంలో అభ్యుదయ శక్తులు బలహీనంగా ఉండడం, వామపక్ష శక్తులు చాలా బలహీనమైపోవడం, మితవాద శక్తులు బలపడడం, ఇలాంటి నేపథ్యంలో బీజేపీ పార్టీ తన సొంత మెజార్టీతో అధికారంలో రావడం జరిగింది. అధికారంలో వచ్చినప్పటి నుంచి గత 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏ విధానాలైతే అనుసరించిందో దానికంటే కూడా ఇంకా మరీ దుర్మార్గంగా ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ అంతకంటే కూడా చాలా దుష్ట పరిపాలనను, చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలనను ప్రజలకు అందించడం జరిగింది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించినప్పటికీ ప్రజల మద్దతు లేకపోయినా వాళ్ళు ఏ విధంగా ఈ దేశంలో అధికారంలో ఉన్నారు అనేది ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అంశాన్ని కూడా నేను మరి కొద్దిసేపట్లో మీ ముందు మిగతా విషయాలు కూడా ప్రస్తావిస్తాను. అయితే నేను ఏదైతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నానో ఈ అంశాలన్నీ కూడా నేను ఏదో వేగ్గా వాళ్ళని విమర్శించాలనే ఉద్దేశంతో చెప్పటం లేదు. మచ్చుకకైనా కొన్ని ఉదాహరణపూర్వకంగా కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆ పార్టీ దాని యొక్క నైజం, అది ఏ విధంగా పరిపాలన చేసింది, ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించిందనేది మీ ముందుకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి, వాళ్ళు అధికారంలో వచ్చినప్పటి నుంచి వాళ్ళు అనుసరించినటువంటి విధానాల్లో ఏదైతే పెద్ద నోట్ల రద్దు కానివ్వండి, అదేవిధంగా ఎన్ఆర్సీ లాంటి చట్టాలు కానివ్వండి, అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రజల్లో నిరాశ, వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో మేము చాలా పారదర్శకంగా ఉన్నాము, పార్టీ విత్ ఏ డిఫరెన్స్, మేము మా పార్టీ చాలా నిజాయితీ కలిగినటువంటి పార్టీ, కాంగ్రెస్ లాగా కాకుండా అది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీ అని చెప్పి, కాంగ్రెస్ కంటే కూడా మేము భిన్నమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి అధికారంలో వచ్చినటువంటి బీజేపీ పార్టీ రాఫెల్ అనేటటువంటి ఒక యుద్ధ విమానాల కొనుగోలులో ఒక పెద్ద కుంభకోణం చేసి తీవ్రమైనటువంటి అవినీతిలో ఇరుక్కుపోవడం జరిగింది. ఏ రకమైనటువంటి ఒక డిటర్జెంట్ సోప్ కూడా తయారు చేయలేనటువంటి ఒక కంపెనీ తీసుకెళ్ళి అత్యంత నూతన సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సంస్థల కంటే కూడా అనిల్ అంబానీ లాంటి సంస్థకి కట్టబెట్టడం, దాని వెనుక అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి ఈ రకంగా ఆ అవినీతి మూట కట్టడంలో బీజేపీ ఒక ప్రధానమైనటువంటి పాత్ర దాంట్లో ఉంది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. అంతేకాదు, కరోనా లాంటి ఒక తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చినప్పటి నుంచి కూడా ప్రపంచ కుబేరుల్లో అదానికి 3వ స్థానం రావడంలో హిండెన్బర్గ్స్ నివేదిక ఏదైతే ఇచ్చిందో దాంట్లో భారతదేశం ప్రభుత్వము ఈ బడా కార్పొరేట్ సంస్థలకు ఏ విధంగా ఊడిగం చేస్తూ ఉంది కూడా స్పష్టంగా బయటకు తీసుకురావడం జరిగింది. బీబీసీ డాక్యుమెంటరీ కానివ్వండి, అదేవిధంగా పుల్వామా దాడుల్లో, సర్జికల్ స్ట్రైక్లో వీళ్ళు అనుసరించినటువంటి ఏదైతే పద్ధతులు ఉన్నాయో దాని గురించి అప్పటి గవర్నర్ సత్యపాల్ మలిక్ గారు మాట్లాడినటువంటి అంశాలు, బయట వెల్లడించినటువంటి అంశాలు, ఇవన్నీ చూసిన తర్వాత భారతదేశంలో బీజేపీ ఏ రకంగా పరిపాలన అందించిందనేది మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. అంతేకాదు,
దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ఫోన్లన్నీ కూడా హ్యాక్ చేసి ఇజ్రాయిల్ నుంచి వీళ్ళు తీసుకున్నటువంటి ఏదైతే పెగాసిస్ అనేటువంటి స్పైవేర్ ఉందో దాన్ని ఉపయోగించి ఆ రకమైనటువంటి విధానాన్ని అనుసరించడం, అది పార్లమెంట్లో కూడా తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపడం, ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లు కూడా హ్యాక్ చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత చాలా పకడ్బందీగా బీజేపీ ప్రజల్లో వాళ్లకు ఉన్నటువంటి అసంతృప్తి, వాళ్లకు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని వాళ్ళు సరిగా అంచనా వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇంకొకసారి గెలవలేము అనేది వాళ్ళకు స్పష్టంగా కనిపించింది. అందుకే వాళ్ళు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకోవడం, ఎలక్షన్లో ఏ విధంగా అడ్డదారుల్లో వాళ్ళు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజా మద్దతు లేకపోయినా అధికారంలో రావడంలో ఒక పకడ్బందీగా ప్లాన్ చేసుకుని వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసుకున్నారు. దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పి కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగా మీరు చూసినట్లయితే ఎలక్ట్రల్ బాండ్లు, దాంట్లో ఏ రకమైనటువంటి వ్యవహారం జరిగింది, బీజేపీకి వందల వేల కోట్ల రూపాయలు ఏ విధంగా సంస్థల ద్వారా డబ్బులు వచ్చినాయి, వచ్చినటువంటి బాండ్లన్నింటిలో కూడా ఎక్కువ శాతం బీజేపీకే రావడం, చాలా కొద్దిపాటిగా మిగతా పార్టీలకు రావడం జరిగింది. ఈ విధంగా డబ్బు అనేది ఎలక్షన్స్లో వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. తర్వాత ఏదైతే ఇప్పుడు వాళ్ళు అనుసరించినటువంటి మిగతా అంశాలు, ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయో, ఈడీ కానివ్వండి, సిబిఐ, సిఐడి, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్, వాటన్నిటిని మేనేజ్ చేయడం, ఆ తర్వాత ఈవీఎంలు గురించి కూడా అనేక రకాలైనటువంటి ట్యాంపరింగ్ గురించి అనుమానాలు రావడం, ఈ మధ్యనే ఏదైతే ఒక సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ వెల్లడించినటువంటి అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి సంస్థ 2024 జరిగినటువంటి ఎన్నికల్లో నమోదైన ఓట్ల కంటే కూడా లెక్కించిన ఓట్లు సుమారు 5 కోట్ల ఓట్లు ఎక్కువ రావడం, 4,65,46,885 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఇది ఏ విధంగా జరిగింది? ఒక 78 నియోజకవర్గాల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు ఎన్డీఏ విజయం సాధించడం, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో ఈ నమోదైన ఓట్ల మధ్య ఉన్నటువంటి తేడా 12.5% రావడం, ఇవన్నీ చూసిన తర్వాత బీజేపీ ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకొని ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మద్దతు లేకపోయినా మూడవసారి అధికారంలో వచ్చిందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక పక్కనేమో దేశంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం చూస్తే దేశంలో ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్నారు. దేశంలో అత్యంత దుర్మార్గమైనటువంటి పరిపాలన గత 50 సంవత్సరాలు లేనిది 10 సంవత్సరాలను వీళ్ళు అందించారు. అయినప్పటికీ వీళ్ళు అధికారంలో రావడంలో అనేక రకాలైనటువంటి అడ్డదారులన్నీ తొక్కడం, ఎవరు కూడా ప్రత్యక్షంగా విమర్శించడానికి ఆస్కారం లేకుండా చాలా పకడ్బందీగా కేవలం ఏదో చిన్నపాటి కొద్దిపాటి విమర్శనాత్మకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్ప గట్టిగా దీని మీద నిలబడి దీన్ని వ్యతిరేకించేటటువంటి ఆస్కారం లేని విధంగా వీళ్ళు ఆ రకంగా మేనేజ్మెంట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నటువంటి అంశం. అయితే మరీ ముఖ్యంగా మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క బండారం ఇప్పుడు బయటపడతా ఉంది. ఇది ఎక్కువ రోజులు ఈ ఎలక్షన్ మేనేజ్మెంటు, ఈ జనాల్ని లేకపోతే ఈడీ సంస్థల్ని వాళ్ళని మేనేజ్ చేయడం సాధ్యపడదు అనేది వీళ్ళందరికీ, మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరికీ అర్థమైపోయింది. మూడోసారి అధికారంలో రాగానే ఈ లీకేజీల వ్యవహారం స్టార్ట్ అయింది. మొదటి లీకేజీగా నీట్ పేపర్ లీక్ అవ్వడం, 23 లక్షల మంది దేశంలో ఉన్నటువంటి పిల్లల యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారడం,
ఇదన్నీ కూడా మన ముందు కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ విమానాశ్రయం ప్లాట్ఫామ్ దగ్గర కూడా అక్కడ కూడా లీకేజ్ రావడం, రామ మందిరం ఏదైతే నిర్మించారో గర్భగుడిలో అక్కడ లీకేజ్ అవ్వడం, ఆ తర్వాత బీహార్లో మిగతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు ఒక 7 వంతెనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలిపోవడం, ఇప్పుడు నిన్న కాక మొన్న లేటెస్ట్గా ఏదైతే కట్టారో ఏదైతే సెంట్రల్ విస్టాగా పార్లమెంట్ భవనం దాంట్లో కూడా లీకేజ్ రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీ యొక్క అసలు బండారం బయటపడతా ఉంది. కాబట్టి ఎల్లకాలం ప్రజల్ని మోసం చేయలేరు, కొంతకాలం ఇవన్నీ కూడా సాగుతాయి. ఇప్పుడు ప్రజలందరూ కూడా దీని మీద అప్రమత్తమైపోయారు. రాజకీయ పార్టీలు కూడా చాలా సమర్థవంతంగా ఇండియా వేదికగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా దీన్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటా ఉన్నాయి. పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష నాయకులుగా రాహుల్ గాంధీ కానివ్వండి, వామపక్షాలు కానివ్వండి, మిగతా ఇండియా వేదికగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వీటన్నిటిని తిప్పికొడతా ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి మోదీ గారు వీటన్నిటికి కూడా సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే బీజేపీ ఈ లీకేజీ వ్యవహారంలో చాలా లోతుగా కూరుకుపోయింది. భారతీయ జనతా పార్టీ నుంచి అది భ్రష్టాచార జనతా పార్టీగా రూపాంతరం చెందింది. ఇంకా ఎక్కువ రోజులు ఈ నాటకాలు చెల్లవు. దేశ ప్రజలందరూ కూడా వీళ్ళకి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తున్నాయని చెప్పి తెలుపుతూ జై హింద్.